మరి అత్తగారు ఆడపడుచు గురించి ఏమైనా చెప్పగలవా? మీ అత్తగారి గురించి, మీ ఆడపడుచు గురించి. ఎక్కువగా అన్ని సంసారాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ ఆ ఉమ్, అత్తగారు ఆ ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే మా ఆడపడిచే అని మొదలెడతారండి. ఉమ్, మా అత్తగారే ఉమ్, వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది, నన్ను ఒకలాగా చూస్తుంది, నాకు ఇష్టం ఉండట్లేదు. నాకు గంజైన బెంజి కారైనా వద్దని వదులుకుంటా కానీ గంజైనా తాగుతాను కానీ మా అత్త దగ్గర ఉండను. బెంజ్ అక్కర్లేదు, మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, ఉమ్, గంజైనా తాగుతుందంట, బయట ఉంటుందంట. ఉమ్, ఏంటని అడిగాను. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా తను ఒకలాగా చూస్తుంది అంటది ఆ పాప. ఉమ్. మీ అత్తగారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? బాగుంటది అత్తమ్మ. అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ. ఉమ్, మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగా అయిపోయి నేను మా మమ్మీతో కూడా చాలా గొడవ పడతా, మేబీ అత్తతో కూడా పడుతుండేనేమో. కానీ పెళ్ళైన ఒక 2-3 monthsకి మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫామ్ స్టార్ట్ చేసినాం. ఉమ్, అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి. అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది, ఉమ్. అది నన్ను ఒకలాగా అట్లా ఏం లేదు. అదే. అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్లో మేము ఎప్పుడు ఉండలే ఓకే. ఎక్కువ రోజులు, అందుకని ఇప్పటిదాకైతే కూల్గా ఉంది, అసలు ఏం గొడవ గొడవలు. అంటే జనరల్గా నువ్వు అదృష్టవంతురాలివి. వాళ్ళు ఏంటంటే నువ్వు కూర్చున్నా అదిగో కాలు కాలేసి కూర్చుంది, లేకపోతే జుట్టు ఇలా వచ్చింది, తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది, తను కూర్చుంటుంది, వీడు చిగ్గుబట్టి తిరుగుతున్నాడు, ఈ పూర్వం మాటలు అనమాట. అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ. నేత్ర ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్సే వేసుకుంటుండే ఇంట్లో. ఓకే. అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రకు బిఫోర్ మ్యారేజ్. సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే. ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా అది ఇది, ఎప్పుడు కూడా ఆ కోక్లాటలు కానీ ఆ టాపిక్ కానీ ఏం రా, కూల్ గా నార్మల్ గా ఎవరిని ఎక్కువ అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే ఉంటుండే. అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమనరు? ఏమన్నది. ఓకే. మీ మామయ్య గారు ఉంటారు, ఆయన ముందు అలా తిరక్కు, అలాగే అట్లా సీరియల్ డైలాగులు ఏముండే మా ఇంట్లో. కొన్ని సీరియల్స్ సినిమాలు పూర్వం అవునవును. ఏమిటి మీ మామయ్య గారి ముందు అలా తిరిగేస్తున్నావు, ఉంటాయి, సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అన్నమాట పూర్వం. అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ, అంటే వాళ్ళకి మరి ఇక చాదస్తాం, ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి, అదే లైఫ్ అంటే అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు. సో అందుకు గొడవలు అయ్యి కూడా ఏం ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ముందే ఆనందంగానే బయటకు వచ్చారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారు. అంటే ఇంకా అక్కడ హెసిటేషన్ ఉండే, బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.